హాయ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చేసింది. మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది అని చెప్పి మనం భావించాం నిన్న ఇవాళ. కానీ ఇందులో అయితే చిన్న ట్విస్ట్ ఉంది. చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఫాస్ట్గా రావాలంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం. సో మెరిట్ లిస్ట్ వస్తుందని భావించాం. యాక్చువల్గా జడ్జిమెంట్ ఏముంది అంటే 33 జీవోని సపోర్ట్ చేసింది. 9 to 12 మస్ట్, కానీ కొందరికి రిలాక్సేషన్ ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు లేట్ అవుతుంది. సో 4 సంవత్సరాలు చదివి ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ తెలంగాణ. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ తెలంగాణలో ఖచ్చితంగా చదివి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నుంచి బ్యాక్ 4 years కూడా ఖచ్చితంగా ఇక్కడే చదివి ఉండాలి. ఒకవేళ డిస్టెన్స్లో చేసినట్లయితే వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్తోని అలౌడ్. అది కూడా డిస్టెన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కూడా తెలంగాణలోనే ఉండాలి, వేరే చోట్ల అది చదవకూడదు. అండ్ కాస్త తెలంగాణలో కాస్త వేరే స్టేట్లో చదివిన వారికి నో ఛాన్స్. అండ్ ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్తో కూడా నో ఛాన్స్. కానీ కొందరికి రిలాక్సేషన్ అవుతుంది. వాళ్ళు ఎవరంటే తెలంగాణ గౌట్ ఎంప్లాయీస్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ డిఫెన్స్లో చేసేవారు, తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు. సో వాళ్ళందరూ సుప్రీంకోర్టు వీళ్ళకైతే ఇచ్చింది ఇక్కడ పర్మిషన్. సో వీళ్ళు సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్. సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు డిలే అవుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చూద్దాం. సో ఇక్కడ కౌన్సిలింగ్ 11వ తేదీ తర్వాతే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎందుకంటే 4 కేటగిరీలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి యూనివర్సిటీ లెటర్ రాసింది. సో వాళ్ళకేంటి, ఎలా చూడాలి వాళ్ళని, వాళ్ళ క్వాలిఫికేషన్, ఇదంతా క్లారిటీ కోసం సో ఇప్పుడు ఉన్నటువంటి ఆ జీవోలోనే కొన్ని మార్పులు చేస్తూ కొత్తగా రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి దాని అంతా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి 10th లోగా పూర్తి చేయాలి ప్రక్రియ అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీళ్ళు ప్రతి న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో నోటిఫికేషన్ ప్రభుత్వ ఉత్తర్వులాగానే నోటిఫికేషన్ ధృవపత్రాల పరిశీలన అంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్. సో వాళ్ళకి ఇప్పటివరకు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయలే కదా. సో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించి 10th లోగా అది పూర్తి చేసి 11th నుంచి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో మొత్తానికైతే ఇది ఇంకా మీరు ఈ విధంగా చూసినట్లయితే 10 days సో మనం వచ్చేస్తుంది అని భావించాం. కానీ ఎవరికైతే 4 పర్టికులర్ కేటగిరీస్ వారికి వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు మాత్రం ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వాటి పరిశీలనలు అయ్యి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్టు 10th వరకు వస్తుందంట. ఆ తర్వాత 11th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందంట వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. సో అదే నిన్న మనం కూడా ఒక వీడియోలో చెప్పాం. సో వాళ్ళని ఎలా తీసుకుంటారని చెప్పి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం తీసుకోలే కదా. సో ఇంకా ఆగాల్సిందే, 10th వరకు ఆగాల్సిందే ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడానికి అని ఇక్కడ ప్రతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి టాపిక్ అయితే ఇది ప్రజెంట్గా. సో ఆ తర్వాతే ఏదైనా ఉంటుంది.